శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉదయం 7 గంటల నుంచే వేడి గాలులు, ఉక్కపోత, విద్యుత్ అసౌకర్యాల కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రతపై శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. ప్రతాపంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. తెల్లవారుజాము 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తిగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. మనం చూసుకోవచ్చు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో 42 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నవైతే ఎండల తీవ్రత ఎంత తీవ్రంగా ఉందో అర్థం పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్క ఉక్కపోత, ఇంకో పక్క వడగాల్పులతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రోజు కూలీలు చేసుకుంటున్న కూలీలు సైతం ఈ వడదెబ్బకు గురయ్యి నిత్యం హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఉన్న చెరువులు అవ్వచ్చు, అదేవిధంగా బావులు అవ్వచ్చు, పూర్తిగా ఎండిపోయి జంతువులకి అదేవిధంగా పశువులకి నీరు లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అడవుల్లో ఉండవలసిన కూరమృగాలు సైతం నీరు లేకుండా గ్రామాల్లోనికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సీతంపేట, అదేవిధంగా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్లు కావచ్చు, కృష్ణ జింకలు కావచ్చు, గ్రామాల్లోనికి వచ్చి కొన్ని ముచ్చివాత పడిన సంఘటనలు కూడా మనకి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఏదైతే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బయటికి వచ్చేటప్పుడు ఏదైతే మనం చూసుకుంటే కాటన్ బట్టలు ధరించాలి. అంతేకాకుండా చేతిలో వాటరు, గ్లూకోజు, మజ్జిగ లాంటివి పట్టుకొని రావాలని చెప్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసర పనులు మాత్రమే బయటికి రావాలి, లేని పరిస్థితుల్లో బయటికి రావద్దని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పలువురు అనారోగ్య పాలన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనం చూసుకుంటే గత 2 రోజులుగా ప్రభుత్వం కూడా వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు కూడా కొంత ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్న శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారిస్తుంది. ఎందుకంటే ఇది ఏప్రిల్ నెలలోనే సంబంధించి నివేదికలు మనం పరిశీలిస్తే ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి నెల నుంచే కూడా అత్యధికంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే మనము ఎండల తీవ్రతను ఎంత ఉధృతంగా ఉందో మనం అంచనా వేయవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎండల తీవ్రత మాత్రం ఈ ఏడాది అత్యధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవ్వచ్చు, అదేవిధంగా పశువులు సైతం ఏదైతే ఆరు బయట కట్టకుండా ఏదైతే దానికి సంబంధించిన షెడ్లలో కట్టాలని కూడా పశు సంవర్ధక శాఖ వాళ్ళు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే ఎండల తీవ్రత సంబంధించి విధంగా చిన్నపిల్లల సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే గంటనుగా మనం చూసుకుంటే గంట 2 గంటల సమయంలో వాళ్ళకి మంచినీళ్ళు అడగకపోనే ఇవ్వాలి అని మాత్రం డాక్టర్లు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండల తీవ్రత ఉక్కపోత వల్ల బాడీ డిహైడ్రేషన్ అవుతుంది, ఒంట్లో ఉన్న వాటర్ శాతం కూడా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో నిత్యం పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. అది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎండల తీవ్రత ఈ ఏడాది అధికంగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే ఏదైతే పనికి ఉపాధి పథకం నేపథ్యంలో ఆ కూలీలకు కూడా కొంత వెసులుబాటు కల్పించిన పరిస్థితి ఉంది. తెల్లవారుజామున అదేవిధంగా సాయంత్రం 4-4:30 తర్వాత ఆ ఉపాధి హామీ కూలీల్లోనికి రావాలని చెప్తున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు వచ్చే వాళ్ళకి తాత్కాలికంగా షెడ్లను కూడా వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పశువులకు సంబంధించి నీటి తొట్లను ఇప్పటికే వనరులు అయితే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే పశువులు ముఖ్యంగా నీరు కోసం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ముందుగానే గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ నీటి తొట్లను ఏదైతే అరణ్య ప్రాంతంలో అదేవిధంగా గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో కూడా ఇప్పటికే నిర్మాణ పనులు కూడా జరుగుతున్నవి. మనం ఎండల తీవ్రతను ఎంత ఉధృతంగా ఉందో ఈ కార్యక్రమాలే మనము అంచనా వేయవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉన్న ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం తూచే తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని అత్యవసరం అయితే బయటికి రావాలి, లేకపోతే ఇంట్లోకే పరిమితం కావాలని మాత్రం ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావటి స్టూడియో.